చంద్రబాబు మీద ప్రేమతో జగన్ మీద ద్వేషంతో వార్తలు రాస్తున్నటువంటిది వార్తల నేరేషన్ అలా రాస్తున్నారు. కరెక్ట్ ఫిగర్స్ వస్తే అసలు లెక్కలు తెలుస్తాయి. నేను చాలాసార్లు చెప్పింది అదే. కరెక్ట్ ఫిగర్స్ కాకుండా వన్ సైడ్ ఫిగర్స్ మాత్రమే ఎట్లా అన్నది. ఇవాళ ఆంధ్రజ్యోతి ఒకటి ప్రొజెక్ట్ చేసిన దాన్ని చూస్తే అతిపెద్ద రాంగ్ స్టెప్ వేసింది. ఏంటంటే చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలో లిక్కర్లో ఎక్కువ సంపాదించాడు మద్య నిషేధం అని చెప్పి అని రాయిస్తూ, నిజం డబ్బులు ఎక్కువ సంపాదించాడు. ఎందుకని 10 రూపాయల బాటిల్ 30 రూపాయలు అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తాయిగా. కానీ వాడకం తక్కువే ఉంది అప్పటితో పోల్చుకుంటే అని ఇంతకుముందు చెప్పినటువంటిది తెలుగుదేశం పార్టీ వైసీపీల మధ్య మాటల గొడవ కూడా అదే నడుస్తుంది. చక్కటి ఆధారాలు అందించారు రాధాకృష్ణ గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మందులో రికార్డ్ అంటూ 1,24,312 కోట్ల రూపాయలు అమ్మాడు జగను ఈ 4 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో అన్నది హైలైట్ చేశారు. అసలు అయితే ఇక్కడే లాజిక్ ఏంటంటే చంద్రబాబు టైంలో లిక్కర్ వచ్చేటప్పటికి అంటే లక్షల కేసులు 2014-19లో 288 అమ్మారు, 288 లక్షలు. 2015-16లో 306 లక్షలు అమ్మారు. ఆ తర్వాత 2016-17లో 332 లక్షలు అమ్మారు. తర్వాత 17-18లో 360 లక్షలు అమ్మారు. అలాగే 18-19లో 384 లక్షలు అమ్మారు. టోటల్గా చూస్తే 3,61,310 లక్షల కేసులు చంద్రబాబు గారి టైంలో అమ్మారు. అదే సందర్భంలో జగన్ టైంలో వచ్చేటప్పటికి 2019-20లో 308 లక్షలు అమ్మారు. 20-21లో 186 లక్షలు అమ్మారు. 21-22లో 263 లక్షలు అమ్మారు. అలాగే 22-23లో 335 లక్షలు అమ్మారు. 23-24లో 346 లక్షలు అమ్మారు. అంటే 1,438 లక్షలు అమ్మారు. ఇది టోటల్గా చూస్తే 1,438 లక్షల కేసులు అమ్మారు. అక్కడేమో 300 టోటల్గా చూసుకుంటే ఈ అమ్మకానికి వచ్చేటప్పటికి ఇందాక చెప్పినటువంటి దానికి దీనికి ఉన్నటువంటి తేడా అదేమో 361, ఇప్పుడు 143, 1,438, 36, 13 అది టోటల్గా జరిగినటువంటి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ అంకెల పరంగా పూర్తి లెక్క చూద్దాం. 308.53 లక్షలు కేసులు, అట్లాగే 186.47 లక్షల కేసులు ప్లస్ 263.74 లక్షల కేసులు, 335.98 లక్షల కేసులు ప్లస్ 346.69 లక్షల కేసులు. ఇది టోటల్గా 1,441 లక్షల కేసులు. అక్కడ 3,613 కేసులు, అప్పుడు లక్షల కేసులు. అప్పుడు ఎవరు ఎక్కువ అమ్మినట్టు? ఇకపోతే బీర్ల పరంగా చూసుకుంటే సేమ్ తెలుగుదేశం హయాంలో 2014-15లో 174 లక్షలు అమ్మారు కేసులు. అలాగే 15-16లో 169 లక్షలు అమ్మారు. అదే సందర్భంలో 16-17లో 174 లక్షలు అమ్మారు. అదే సందర్భంలో 17-18లో 277 లక్షల కేసులు అమ్మారు. తర్వాత 18-19లో 384 లక్షల కేసులు అమ్మారు. అంటే 1,178 లక్షల కేసులు అమ్మారు. అదే సందర్భంలో జగన్ వచ్చిన తర్వాత చూస్తే 2019-20లో 212 లక్షలు అమ్మారు. 2020-21లో 57 లక్షలు అమ్మారు. 21-22లో 81 లక్షలు అమ్మారు. అదే సందర్భంలో 22-23లో 116 లక్షలు అమ్మారు. 23-24లో 117 లక్షలు అమ్మారు. అంటే 583 లక్షలు కేసులు అమ్మారు. దీన్ని బట్టి ఎవరు ఎక్కువ అమ్మినట్టు, ఎవరి హయాంలో ఎక్కువ ఉన్నట్టు, ఎవరి హయాంలో తక్కువ ఉన్నట్టు? బాబు హయాంలో 3,613 లక్షల కేసులు, అటు 1,430 కేసులు 30 లక్షల కేసులు జగన్ హయాంలో అమ్మారు లిక్కర్లు. బీర్లు వచ్చేటప్పటికి 1,178 లక్షల కేసులేమో చంద్రబాబు టైంలో అమ్మితే 583 లక్షల కేసులే జగన్ హయాంలో అమ్మారు. మరి దీన్ని ఎలా చూడాలి అంటే వాడకం తగ్గించినట్టే కదా, రేట్లు పెరగడం వల్ల వాడకం తగ్గింది కదా. ఇది అసలు కీలకం. అంటే మద్య నిషేధం అన్నటువంటి దశల వారికి శాంత నిషేధం అయితే చేయలేదు, అది ఖచ్చితంగా చెప్పాలి. నేను అది ఎన్నోసార్లు ప్రస్తావించాను. కానీ అది మేమొస్తే శాంతం ఆపేస్తామని చెప్పాల్సి చంద్రబాబు ఏం చెప్తున్నారు? చీఫ్కి అమ్ముతానంటున్నారు కానీ
ఎత్తేస్తానని చెప్పట్లేదు. కానీ బాబు టైంలోనే విపరీతంగా తాగారనడానికి సాక్ష్యం ఇది. డబ్బుల పరంగా చూస్తే బాబు టైంలో వచ్చిన ఆదాయానికి ఇప్పుడు రెట్టింపు ఆదాయం వస్తుంది. అప్పుడున్నటువంటి దాంట్లో పోల్చుకుంటే చంద్రబాబు టైంలో 11,569 కోట్లు ఫస్ట్ ఏడాది వస్తే ఇప్పుడు 20,909 కోట్లు వచ్చినాయి. అలాగే చంద్రబాబు టైంలో 12,655 కోట్లు వస్తే 2021లో 20,189. ఇట్లా లెక్కేసుకుంటే ఆదాయం మాత్రం భారీగా పెంచాడు జగన్మోహన్ రెడ్డి, డబుల్ త్రిబుల్ చేయడం వల్ల. అది అసలు లాజిక్.